ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ గురించి ఏ టాపిక్ తీసుకున్నా గానీ సక్కని జెప్పేసి ఫైర్ అవుతున్నది. హైలైట్ అవుతున్నాయి. ఎందుకంటే వర్కర్స్ యూనియన్‌కి అండ్ అలాగే ప్రొడ్యూసర్స్‌కి జరుగుతున్న గ్యాప్ ఏదైతే ఉందో ఫిల్ చేయలేకపోతున్నారు. ఎందుకు సార్ అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఇది? అంటే మెయిన్ అదే అండి. మనం ఒక సెల్ఫిష్‌గా థింక్ చేయకుండా హ్మ్. అంటే నెక్స్ట్ జరగబోయేదానికి ఏదైనా బెనిఫిట్‌గా మనం ఆలోచించామనుకోండి, ఈ సమస్య రాదండి. మేము కూడా పదే పదే మేము డిస్కస్ చేస్తుంటాం. ఓకే. నేను కూడా ప్రొడ్యూసర్స్‌తో చాలా మందితో డిస్కస్ చేస్తుంటా అండి. మనం అంటే రాంగ్ వేలో మనం చూడడం వల్ల ప్రతి ఒక్కరిని అది ఇంకా పెరుగుద్ది తప్ప తగ్గదండి. చెప్పాలంటే మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారండి. మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. ఎక్కడో దగ్గర మీకు చిన్న చిన్న మిస్టేక్‌ని బేస్ చేసుకొని మనం ఎంటైర్ ఒక క్రాఫ్ట్‌ని, ఒక వ్యవస్థని మనము బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఓకే. ఇప్పుడు అదే జరుగుతుందనమాట. ఒకరినొకరు బ్లేమింగ్ ఎక్కువవుతుంది. హ్మ్. మీకు ఎలా ఉంటదంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి టెక్నీషియన్స్‌ని బ్లేమ్ చేయడం జరుగుతుంది. టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్‌ని బ్లేమ్ చేస్తే ఏమవుతుందంటే అందరం కలిసి చేయాల్సిన వాళ్ళం. యాహ్! ఇక్కడేదో డిస్టెన్స్ పెరిగిందనుకోండి, మీకు ఈ గొడవలనేది తాత్కాలికమండి. ప్రెజెంట్ కొద్ది రోజులే ఉంటాయి. తర్వాత కంప్లీట్‌గా మనం కలిసి చేయాలి. కలిసి చేయాలన్నప్పుడు ఇప్పుడు నేనొక మాట మాట్లాడాననుకోండి, అది నా మైండ్‌లో ఉండిపోద్ది. హ్మ్. నా మీద ఒక ఒపీనియన్ ఏర్పడుద్ది. అది ఒక ప్రొడ్యూసర్ కావచ్చండి, ఒక టెక్నీషియన్ కావచ్చు. అక్కడ ఆ బ్యాలెన్స్ తప్పి రకరకాల మాట్లాడతారనేది నా ఒపీనియన్ అండి.